శివుడు మౌనంగా ఉన్నాడని భ్రమపడవద్దు. ఆ మౌనం శాంతి కాదు, అది హెచ్చరిక. కాలచక్రం తిరుగుతోంది. అధర్మం తన పరిమితిని దాటింది. ఇప్పుడు శివుడు మేల్కొంటున్నాడు. ఆయన శాంతిగా ఉన్నప్పుడు శరణ్యుడు, కాని ధర్మం నశించినప్పుడు ఆయనే రుద్రుడు అవుతాడు. ఆయన తృతీయ నేత్రం ఆకాశాన్ని చీల్చే మెరుపులా ప్రకాశిస్తుంది. తల వెంట్రుకల నుంచి గంగ ప్రవహిస్తుంది. పాదాల కింద అగ్ని దహించేస్తుంది. అతని చేతిలో త్రిశూలం ప్రకంపించే రౌద్రతతో కంపిస్తుంది. శివుడు సృష్టించగలడు, కాని నాశనంలో ఆయన మహిమ మిన్నగా మెరుస్తుంది. ఒక శబ్దం చాలు సృష్టి మొత్తాన్ని చీల్చేయడానికి. ఇప్పుడు ఆయన్ను రక్షకుడిగా కాదు, శాపంగా చూస్తారు పాపాత్ములకు. ఆయన వస్తున్నాడు. ఇప్పుడు శివుడు కాదు, రుద్రుడు. అగ్ని మేల్కొంది.